వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో మన మహేష్ బాబు అదేవిధంగా రాజమౌళి కాంబినేషన్లో SSMB 29 ఈ మూవీ అప్డేట్ కోసం అయితే చాలా మంది ప్రేక్షకులు అయితే వెయిట్ చేస్తున్నారు. మరి ఇంతకీ ఈ మూవీ ఎప్పుడు వస్తుంది అండ్ ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ పెట్టబోతున్నారు? సో అదేవిధంగా ఈరోజు అయితే పూజ కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేసినట్లయితే తెలుస్తుంది. సో దీని గురించి అయితే పూర్తిగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్ సార్, ఈ అప్డేట్ కోసం అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు, ఎవరైతే మన మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో. అండ్ ఇప్పుడు మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది, అదేవిధంగా ఈరోజు పూజా శర్మని కూడా ఉంది అన్నట్లయితే చాలామంది అంటూ ఉన్నారు. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? అసలు నిజంగానే షూటింగ్ స్టార్ట్ అయిందా? నిన్న ఆల్రెడీ మనకి ఒక న్యూస్ వచ్చింది. ఈరోజు SSMB 29 పూజా కార్యక్రమాలు మొదలు కాబోతున్నాయి అల్యూమినియం ఫ్యాక్టరీలో అని చెప్పేసి. సో అలాగే దానికి సంబంధించి మనం న్యూస్ కూడా ఇచ్చాము. ఈరోజు మహేష్ బాబు అల్యూమినియం ఫ్యాక్టరీకి తన రేంజ్ రోవర్ కారులో వెళుతున్నటువంటి దృశ్యాలు ఈరోజు పాపరాజీ క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. సో దాన్ని బట్టి మనకు అర్థమైపోతూ ఉంది ఈరోజు పూజా కార్యక్రమాలు ఉన్నాయి అనేది స్పష్టం అనమాట. ఆల్రెడీ అయిపోయింది, పూజ అయిపోయింది ఈరోజు. సో అయితే రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది కూడా స్పెక్యులేషన్ వినిపిస్తుంది. కొంతమంది జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్, ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని చెప్పేసి కూడా రిపోర్ట్ చేశాయి. అయితే మనమే యాక్చువల్గా మన ఛానల్ ద్వారానే అది రివీల్ చేశాం. జనవరిలోనే షూటింగ్ ఉండబోతుంది, రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది. మహేష్ బాబు ఆల్రెడీ తన డేట్స్ ఇచ్చాడు జనవరిలో ప్రొడ్యూసర్స్కి అని చెప్పి. అందుకు తగ్గట్లే ఈరోజు పూజా కార్యక్రమాలు అంటే మనం ఏదైతే చెప్పామో అది నిజమవుతుంది. సో జనవరిలోనే పూజా కార్యక్రమాలు జరుగుతాయి, అలాగే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలవుతుంది. మొట్టమొదటి షెడ్యూల్ వచ్చి హైదరాబాద్లోనే ప్లాన్ చేస్తున్నారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక పెద్ద సెట్ వేశారు. చాలా కాలం నుంచి, నిజం చెప్పాలంటే ఆల్మోస్ట్ 1 year నుంచి అక్కడ రిహార్సల్స్ జరుగుతూ ఉన్నాయి. ఓకే. ఈయన వచ్చే రాజమౌళి వచ్చేటప్పటికి తన సెట్స్ మీదకి వెళ్లే ముందు చాలా హోంవర్క్ చేస్తాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్కి ఎక్కువ టైం తీసుకుంటాడు. వన్స్ సెట్ మీదకి వెళ్ళిన తర్వాత చకచక తీసుకుంటూ పోతాడు. సో అది ఆయన స్టైల్. 1 year నుంచి కూడా ఆయన ఈ ప్రాజెక్ట్ నిమిత్తం ప్రీ ప్రొడక్షన్ అంటే 2023లో RRR వచ్చిన సంగతి మనకు తెలుసు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని అప్పటి నుంచి కూడా ఆయన ఈ ప్రాజెక్టు మీద తండ్రితో కూర్చొని కథా చర్చల్లో కానివ్వండి, ఆ స్క్రిప్ట్ ఫైనలైజేషన్ విషయంలో అప్పటి నుంచి కూడా ఆయన అందులో బిజీగానే ఉన్నాడు. మరోవైపు ఆయన ఆస్థాన స్టంట్ కొరియోగ్రాఫర్ కింగ్ సల్మాన్, ఆయన ఆధ్వర్యంలో దాదాపు 6 నెలల ముందు నుంచే ఆ యాక్షన్ కొరియోగ్రఫీకి సంబంధించినటువంటి రిహార్సల్స్ జరుగుతూ ఉన్నాయి అదే అల్యూమినియం ఫ్యాక్టరీలో. సో ఇలా అంటే ఎలా ఉండబోతున్నాయి ఏంటి ఇవన్నీ కూడా మనకి బయటికి వాళ్ళు చెప్పరు, కానీ బట్ మనకు అందినటువంటి సమాచారం ఇవన్నీ ప్రకారం అయితే ఇప్పటి వరకు కూడా ఇండియన్ స్క్రీన్ మీద చూడనటువంటి హీరో క్యారెక్టరైజేషన్, హీరో క్యారెక్టర్ కానివ్వండి, అలాగే ఆ ఫైట్ సీక్వెన్స్లు కూడా అంటే మనం హాలీవుడ్ సినిమాల్లోనే చూసేటువంటి ఆ తరహా యాక్షన్ సీక్వెన్స్లు ఈ సినిమాలో, ఇంకా ఈవెన్ హాలీవుడ్ డైరెక్టర్స్ కానివ్వండి, అక్కడ యాక్షన్ డైరెక్టర్స్ కానివ్వండి, వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే రీతిలో వీటిని కంపోజ్ చేస్తున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. అంటే మళ్ళీ మూవీ కూడా మనం చూసుకున్నట్లయితే కనుక కొంచెం జంగల్ మూవీ లాగా వస్తుంది అని చెప్పేసి కూడా చాలామంది అంటూ ఉన్నారు. సో ఇది అంటే ఎలా ఉండబోతుంది మూవీలో కూడా? అంటే మన మహేష్ బాబు గారి క్యారెక్టర్ కానివ్వండి, ఎలివేషన్స్, ఈ రాజమౌళి గారి స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి? ఆల్రెడీ విజయేంద్ర ప్రసాద్ గారు చాలా ముందుగానే ఈ సినిమా ఏంటి అనేది చెప్పారు. గ్లోబ్ ట్రాటింగ్ అంటే లోకం చుట్టేటువంటి ఒక వీరుడి కథ. ఓకే. సో అంటే అది సాధారణంగా లోకం చుట్టే వీరులు ఎవరు ఉంటారు? జేమ్స్ బాండ్లే ఉంటారు. సో ఇది జేమ్స్ బాండ్ తరహా స్టోరీ అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే మహేష్ బాబు ఇదివరకులో స్పైడర్ అని ఒక సినిమా తీశారు, ఆ తరహా కాదు ఇది. సో అది సరిగా ఆడలేదు మనకు తెలుసు. AR మురుగదాస్ డైరెక్షన్లో చేసినటువంటి సినిమా, అది డిజాస్టర్ అయింది. కానీ దానికి దీనికి ఎలాంటి సంబంధం ఉండదు. అమెజాన్ నడవల నేపథ్యంలో ఇది జరగబోతూ ఉంది. దీని కథ అంతా కూడా ఎక్కువగా అందుగురించి ఆల్రెడీ కెన్యాలో ఉన్నటువంటి
కొన్ని అడవుల్లో ఈయన రెక్కీ కూడా చేసి వచ్చారు. అవును. అంటే లొకేషన్స్ స్కౌటింగ్ అనేది అయిపోయింది, పక్కాగా ప్లానింగ్ అంతా జరుగుతుంది. ఒక పక్కన ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఈ షూటింగ్ లొకేషన్స్కి సంబంధించి ఆ షెడ్యూల్స్కి సంబంధించినటువంటి ఆ డిజైనింగ్ అంతా ఒక పక్క జరుగుతూ ఉంది. ఇంకో పక్క యాక్షన్ సీక్వెన్స్కి సంబంధించినటువంటి రిహార్సల్స్ ఇంకో పక్క జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే మహేష్ బాబు దుబాయ్కి వెళ్ళి ట్రెక్కింగ్లో ట్రైనింగ్ తీసుకుని వచ్చాడు. అంటే అడవుల్లో ట్రెక్కింగ్ ఉంటుంది. అవును. అలాగే కొండలు, మంచు కొండలు, అడవులు, ఇట్లాంటి ప్లేసుల్లో ఆయన చాలా సాహస కృత్యాలు చేయబోతున్నాడు మహేష్ బాబు. అందుకని ఇప్పటికే తన బాడీని కూడా అందుకు తగ్గట్టుగా రెడీ చేసుకున్నాడు. ఈ సినిమాకి అంటే యాక్షన్ సీక్వెన్స్లో కానివ్వండి, ట్రెక్కింగ్లో కానివ్వండి, ఇంకా స్కూబా డైవింగ్ కానివ్వండి, ఇట్లాంటి వాటి అన్నిటిలో కూడా ఏదైతే అవసరమో అదంతా కూడా ఆయన ట్రైనింగ్ తీసుకొని రెడీ అయిపోయాడు. సో ఇది యాక్చువల్గా నిజం చెప్పాలంటే వీళ్ళది 15 సంవత్సరాల కళ ఇది. 2010లోనే మహేష్ బాబు నేను రాజమౌళి కలయికలున్న ఒక సినిమా రావాలని అందరూ ఎదురు చూస్తున్నారు, ఫైనల్లీ అని చెప్పి అప్పుడే 15 ఏళ్ల క్రితం పెట్టాడు. అవును. అంటే అప్పుడు మొదలవ్వాల్సిన సినిమా ఇప్పుడు మొదలవుతుంది అనమాట. అంటే చాలా మందికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే పోకిరి టైంలోనే వీళ్ళిద్దరు కాంబినేషన్ రావాల్సింది, కానీ కొంచెం కారణాల వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. మళ్ళీ 15 సంవత్సరాలు అంటే దశాబ్దన్నర గ్యాప్. అది ఎందుకంటే ఆ టైంలో నేను ఆంధ్రజ్యోతిలో వర్క్ చేసే టైంలో మహేష్ బాబు ఆ పక్కనే ఉండేవాళ్ళు. ఆయన ఫ్లాట్ అక్కడికి రెగ్యులర్గా రాజమౌళి గారు వచ్చేవాళ్ళు. ఇద్దరి మధ్య కథా చర్చలు నడిచాయి, కానీ ఎందుకు అప్పుడు వర్కౌట్ కాలేదు. అప్పుడే ఇప్పుడు ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో దుర్గాడ్స్ కేఎల్ నారాయణ గారు అప్పుడే ఇద్దరికి కూడా అడ్వాన్స్లు ఇచ్చారు. ఆయన 15 సంవత్సరాల క్రితం అడ్వాన్సులు ఇచ్చున్నారు. అప్పుడు యాక్చువల్గా మిర్చి అని ఒక టైటిల్ కూడా అనుకున్నారు వాళ్ళు, కానీ తర్వాత అదే మిర్చి పేరుతోటి ప్రభాస్ సినిమా చేయటం మనం చూసాం. అంటే వీళ్ళు అనుకున్న తర్వాత వాళ్ళు ఆ సినిమాకి మిర్చి అనే టైటిల్ యాప్గా ఉంటుందని వాళ్ళు అడిగితే సరే అని చెప్పి వీళ్ళు ఇచ్చేశారు. అలా యాక్చువల్గా 15 ఏళ్ల క్రితం మిర్చి అనే సినిమా వీళ్ళ కాంబినేషన్ స్టార్ట్ కావాల్సి ఉంది, ఇంకా అనివార్య కారణం వల్ల సెట్ కాల వాళ్ళకి. అట్లా వాయిదాలు పడుతూ మొత్తానికి ఎట్టకేలకు ఇప్పుడు ఆ కళ అనేది సాకారం అవుతుందని చెప్పాలి. సో అత్యంత భారీ బడ్జెట్ తోటి ఇప్పుడు దాకా మనం ఇండియన్ సినిమాల్లో ఎప్పుడు లేనంత భారీ బడ్జెట్ తోటి సినిమా తయారవుతుంది. రాజమౌళి గారు తీసిన ఏదైతే బాహుబలి మూవీ, అదే విధంగా RRR మూవీ, ఈ 2 మూవీలని దాటేస్తుంది అనుకోవచ్చా ఇప్పుడు ఈ రాబోయే మూవీ మహేష్ బాబు గారు? వాటితో కూడా మనం దీన్ని పోల్చాల్సిన పనిలే. అవి పాన్ ఇండియా సినిమాలు అయితే ఇది పాన్ వరల్డ్ సినిమా. ఎందుకంటే దీంట్లో ఇండియన్ యాక్టర్లు టెక్నీషియన్స్తో పాటు హాలీవుడ్ యాక్టర్లు టెక్నీషియన్లు కూడా పనిచేయబోతున్నారు. కేవలం హాలీవుడే కాదు, వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి టాప్ క్రూ ఈ సినిమాకి పనిచేయబోతూ ఉంది. సో వాళ్ళ సంబంధించిన వివరాలన్నీ కూడా నెమ్మదిగా మనకి బయటకు వస్తాయి. ఈ సినిమాలో మహేష్ బాబుకి ఆపోజిట్గా అంటే మహేష్ బాబుని ఢీకొట్టే విలన్గా మలయాళీ నటుడైనటువంటి ఒక స్టార్ యాక్టర్ అయినటువంటి పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించబోతూ ఉన్నాడు. ప్రియాంక చోప్రా హీరోయిన్గానే వస్తుంది కానీ బట్ ఆమె హీరోయిన్ అయితే కాదు. ఇంకా యాక్చువల్గా అది మనకి ఇంకా తెలియలేదు, స్పెషల్ క్యారెక్టర్. ఒకవేళ ఉంటుంది, అది నెగిటివ్ షేడ్స్తో ఉంటుందా లేకపోతే ఇంకటే ఏంటనేది తెలియాల్సి ఉంది. గతంలో అయితే సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ ఇద్దరు కూడా ఈ సినిమాలో నెగిటివ్ రోల్స్ చేయబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు దాకా అవన్నీ కూడా ఏది అంటే స్పెక్యులేషన్ అనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు కూడా లోకల్ తెలుగు సినిమాలే చేస్తూ వచ్చినటువంటి మహేష్ బాబు నిజం చెప్పాలంటే రాజమౌళితో సినిమాలు చేసేటప్పటి నుంచి కూడా చూసుకుంటే మిగతా వాళ్ళకి 100 కోట్ల షేర్ సినిమాలు ఎక్కువ మందికి లేవు. రాజమౌళితో సినిమా స్టార్ట్ చేసిన తర్వాతే మిగతా వాళ్ళకి ఆ రికార్డు అన్నీ వచ్చాయి. కానీ రాజమౌళితో సినిమా చేయకుండానే మిగతా వాళ్ళందరికంటే ముందుగా 100 కోట్ల షేర్ సినిమాలు ఈయనకి ఖాతాలో 4-5 ఉన్నాయి మహేష్ బాబు. సో అలాంటి ఇమేజ్ ఉన్నటువంటి స్టార్ అతను. ఇప్పుడు అతను ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ఇది చెప్పాలంటే. అంటే దీని ద్వారా అతను పాన్ వరల్డ్ స్టార్గా అవతరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి బాహుబలి రికార్డులు కానివ్వండి, RRR రికార్డులు కానివ్వండి, దీని ముందు బలాదూరనే చెప్పాలి.
అండ్ మోస్ట్లీ షూటింగ్కి సంబంధించిన లొకేషన్స్ ఏవైతే ఉంటాయో సో అవి ఎక్కువ మన ఇండియాలో కాకుండా అబ్రాడ్లో కూడా చాలా లొకేషన్స్లలో తీస్తున్నట్లు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. అవును, ప్రధానంగా సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్. అదే చెప్పాను కదా, కెన్యాలో రెక్కీ చేశారు, ఫైనలైజ్ కూడా చేశారు. సో అట్లాగే ఇక్కడ హైదరాబాద్లో ఒక షెడ్యూల్ ఉంది. దీని తర్వాత వాళ్ళు వెళ్ళేది కూడా అక్కడికే, సో అబ్రాడ్కే వెళ్తారు. అది మోస్ట్ ప్రాబబ్లీ కెన్యాకే వెళ్తారు వాళ్ళు. సెకండ్ షెడ్యూల్ మాత్రం అక్కడే జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఒరిస్సాలో కూడా ఒక షెడ్యూల్ ప్లాన్ చేశారు. త్వరలోనే అంటే వన్ బై వన్ అంత వరుసగా చేసుకుంటూ వస్తారు. షూటింగ్ ఒక ఎత్తు, దీని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ టైం ఉంటుంది. మేబీ నాకు తెలిసినంత వరకు కూడా ఒక 1 yearలో షూటింగ్ అయిపోతుంది. తర్వాత ఆల్మోస్ట్ 6 months పైనే పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. 2027 ఫస్ట్ హాఫ్లోనే ఫస్ట్ పార్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇది అలాంటి స్పాన్ అని ఉంటుంది, చాలా బిగ్ బడ్జెట్ కాబట్టి సింగిల్ పార్ట్ అయితే ఒకే మూవీ అయితే వర్కౌట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి అని చెప్పేసి ఇప్పుడు బాహుబలి ఎట్లా తీశారో అలా ఈయన ప్లాన్ చేసుకున్నాడు దీన్ని. సో 2 parts కింద పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా. అయితే ఇప్పుడు దాకా ఆయన సినిమాలకి సెంధిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్గా పనిచేశాడు. ఈ సినిమాకి వేరే వాళ్ళు వస్తున్నారని మనకు అందుతున్నటువంటి సమాచారం. వాళ్ళు ఎవరు ఏంటి, సో మనకి బహుశా సాయంత్రం లోపల మిగతా వివరాలు కూడా ఎవరు పని చేస్తున్నారు ఏంటి అని కూడా సో కొన్ని సోర్సెస్ వల్ల మనకు అందే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినప్పటికీ కూడా, ఏదేమైనప్పటికీ కూడా 15 సంవత్సరాల కళ ఏదైతే ఉందో వాళ్ళిద్దరు కలయికలో మహేష్ బాబు అభిమానులు కానివ్వండి, రాజమౌళి అభిమానులు కానివ్వండి, అవును, వాళ్ళు ఎంతో కుతూహలంతో ఎదురు చూస్తున్నటువంటి ఆ రోజు రానే వచ్చింది. అంటే ఎప్పుడు మొదలవుతుంది మొదలైతే ఇంకా స్పెక్యులేషన్స్కి ఇప్పుడు దాకా వస్తుందా, అసలు జరుగుతుందా లేదా, అసలు 4-5 నెలల క్రితం అయితే అసలు సినిమా వాషౌట్ అయిపోయింది లేదని కూడా కొంతమంది వార్తలు స్ప్రెడ్ చేశారు, ఒక ప్రచారాన్ని. సో అవన్నీ ఏమీ లేదు, ఖచ్చితంగా ఈ సినిమా వస్తుంది అని చెప్పడానికి ఈరోజు ముహూర్తం జరుపుకున్నటువంటి ఈ సినిమా ఖచ్చితంగా వస్తుంది. సో వీళ్ళ ఆశలు ఎవరైతే ఉన్నాయో వీళ్ళ ఆశలు వాటిని అన్నిటిని కూడా భుజాల మీద మోసుకుంటూ వస్తున్నటువంటి ఈ సినిమా ఎలాంటి చరిత్ర సృష్టిస్తుంది ఏంటి అనేది ఇప్పుడే ఇమాజిన్ చేయలేము. అది రాబోయే రోజుల్లో మనకి ఒక్కొక్క అప్డేట్ తోటి. సో ఈ సినిమా మీద తెలుసుగా మార్కెటింగ్ మాస్టర్ ఆయన రాజమౌళి, తన సినిమాలు ఎలా ప్రమోట్ చేయాలో ఆయనకి మించి తెలిసిన వాళ్ళు నాకు తెలిసి లేరు ఇక్కడ. SSRMB అనే సినిమా ఖచ్చితంగా ఒక బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక ప్రభంజనాన్ని సృష్టించే అవకాశాలు ఖచ్చితంగా పుష్కలంగా ఉంటాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.